నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నీతో ఉంటారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ఎంతోమంది ఎన్నో హేళనమైన మాటల చేత మాట్లాడుచున్నారా? నీకు పిల్లలు లేరని, ఉద్యోగం లేదని, అలాగే నువ్వు పేదరికంలో ఉన్నావని, నీవు దరిద్రుడు అని నిన్ను సూటిపోటి మాటల చేత నీ హృదయాన్ని గాయపరుస్తున్నారా? భయపడకు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము ఆ మాటలు మన హృదయాన్ని గాయపరిచే విధముగా ఆయన చేయకుండా, ఇప్పుడు నువ్వు గాయపరిచి ఉండొచ్చు, ఒకప్పుడు ఆ మాటలు అన్నవారి ఎదుటనే దేవుడు నిన్ను దీవిస్తాడు. యోబు ఇక్కడ అన్ని కోల్పోయారు, కానీ దేవుడు యోబుని రెండెంతలుగా ఆశీర్వదించాడు. ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి పిల్లల్నిచ్చాడు, మంచి ఆస్తినిచ్చాడు. ఏ నోటి మాట చేత దేవుణ్ణి దూషించి చనిపోవచ్చు కదా అన్న భార్య కూడా మారి దేవుణ్ణి స్తుతిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము